పులివెందుల నియోజకవర్గం అంటే అదో ఇంటర్నేషనల్ బీహార్ అన్నట్టుగా మార్చేస్తుంది వైసీపీ దోపిడీ బ్యాచ్. దీనికి తాజాగా ఉదాహరణ హైదరాబాద్ నుండి కార్లు అద్దెకు పేరుతో తెచ్చుకుని తిరిగి ఇవ్వకపోవటం. ఎవరైనా కారు మాదే అనొస్తే వారిని చితకబాదడం. తాజాగా పులివెందులకు వెళ్లిన తెలంగాణ పోలీసులు ఇలా కొట్టుకొచ్చిన 6 కార్లను స్వాధీనం చేసుకుని యజమానులకిచ్చారు. ఈ కార్లను తెచ్చుకుంది వైసీపీ జడ్పీటీసీ సభ్యులు, ఇతర పదవుల్లో ఉన్నవారు. వీరంతా అవినాష్ రెడ్డి దగ్గర మనుషులు. సంగారెడ్డికి చెందిన సతీష్ అనే వ్యక్తి కార్ రెంటల్స్ వ్యాపారం చేస్తుంటారు. ఈ సతీష్ దగ్గర నుండి 6 కార్లు అద్దెకు తీసుకుని వాటిని నేరుగా పులివెందులకు తీసుకువెళ్లిపారు. ఇది జరిగి 3 ఏళ్లవుతుంది. కార్లు ఇవ్వటం లేదు, రెంట్లు ఇవ్వటం లేదని సతీష్ పోలీస్ కేసు పెట్టారు. అయితే అప్పట్లో దొంగలకే పోలీసుల సహకారం కాబట్టి కార్లను సతీష్ తెచ్చుకోలేకపోయారు సరికదా, కొట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో తెలంగాణ పోలీసులను తీసుకువెళ్లి తమ కార్లను తాము తెచ్చుకున్నారు. వైసీపీ నేతల నిర్వాకం చూసి ఇలా అద్దె పేరుతో కార్లు తెచ్చి సొంత కార్లలా వాడేసుకుంటున్న వైనం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు వాడే కార్లు వారివేనా లేకపోతే ఇలా తెచ్చుకున్నవా అని ఆరాధిస్తున్నారు. వారి క్రెడిబిలిటీ అలా ఉంది మరి. ముఠా నాయకుడు వ్యవస్థలకు అధిపతి అయితే అనుచరులు ఎవరు దొరికితే వారిని ఎవరి స్థాయిలో వారు దోచుకుంటారనేది 5 ఏళ్ల ఏపీ పాలనే సాక్ష్యంగా మారింది.